ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అమ్మ వారి దయ వల్ల అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, అమ్మవారు మనకు ఏం చెప్తున్నారు అంటే, మన పోరాటాలకు ముగింపు అనేది వచ్చేసింది. అది ఇప్పుడే ఈ దుర్గమ్మను చెబుతున్నాను, తప్పకుండా విని నాకు ధన్యవాదాలు చెప్పుకో తల్లి అంటూ అమ్మవారు మనకు ఒక మంచి అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన అమ్మవారి మాటల్లోనే విందామా? కొద్ది కాలంగా నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది తల్లి. నన్ను మొక్కిన నీకు అన్నీ ఇస్తాను. నేను చెప్పేది మాత్రం తప్పకుండా విను. అంతా అయిపోయింది అని నువ్వే నిర్ణయం చేసేసుకోవద్దు. ఒక్క నిమిషం ఆలోచించి చూడు. నిన్ను చుట్టి ఉన్న అవకాశాలు నీకు తప్పకుండా దొరుకుతాయి. నువ్వు ఏదైతే దేనికోసమైతే ఆరాటపడుతూ ఉన్నావో ఆ అవకాశాలు నీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఏది కూడా తానుగా అమరదు కదా. అవకాశాల కోసం ఎదురు చూడకు. నువ్వే గెలుపు కోసం, అవకాశాల కోసం పోరాడాలి. అన్నీ సహజంగా తీసుకో. కొంతవరకు జీవితంలో అన్ని పోరాటాలు, ఎదురుదెబ్బలు మాత్రమే సాధించావు కదా తల్లి. కొద్దిగా నిదానంగా ప్రశాంతంగా ఆలోచించు. ఇంతవరకు బాధలను మాత్రమే అనుభవించావు. గెలుపు అసలు రాలేదు దుర్గమ్మ అని నన్ను ఎన్నోసార్లు అడిగావు. నీ మనసును అడిగి చూడు. గెలుపు రాలేదా? నీకే అర్థమవుతుంది. నీకు జరిగిన గెలుపులన్నీ మరచిపోయావు. ఏం చేయాలో తెలియకున్నావు. నిదానం, నమ్మకం ఎంతో ఆవశ్యం అని తెలుసుకో తల్లి. ఏదైనా ఒక సందర్భం ఎదురైతే భయపడిపోయి స్తంభించిపోతూ ఉన్నావు. తరువాత ఏమి చేయాలి అనేది మరచిపోతున్నావు. అటువంటి సందర్భంలో నువ్వు చేసే ఒకే ఒక మంచి పని ఏంటో తెలుసా? దుర్గమ్మ అని నా నామాన్ని తలుచుకుంటూ ఉన్నావు, నన్ను స్మరిస్తూ ఉన్నావు. మరి నువ్వేమి చేయబోతున్నావు అని కూడా నువ్వు మరచిపోతూ ఉన్నావు. నీకు తెలియకుండానే నువ్వు చేసే ఒకే ఒక మంచి పని ఈ దుర్గమ్మ నామస్మరణ. అందుకే నీకు మంచి చేయడానికి, నీ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ భగవంతుని నామం స్మరించిన నీకు భక్తి అనే ఒక పుణ్యం లభించింది. నీ మనసులో ఆ తరుణం నీ అనుకూల ఆలోచనలు కలుగుతాయి. భగవంతుని నామస్మరణ చేసినప్పుడు నా బిడ్డను నేనే రక్షించుకుంటాను, నా బిడ్డవై నువ్వు రక్షించబడతావు. నిజమైన భక్తి నిన్ను మేల్కొల్పి అక్కడ ఒక ప్రశాంతత అనేది వస్తుంది. అప్పుడే నీ జీవితంలో జరిగే సమస్యలకు విడుదల కూడా వస్తుంది. నీకు ప్రశాంతత దొరుకుతుంది. అప్పుడే నీ మనసులో జరిగే సమస్యలన్నిటికీ పరిష్కారం కూడా లభిస్తుంది. ప్రార్థనలు, కోరికలు, మొక్కులు కూడా భక్తికి ఒక రూపాలే అని దుర్గమ్మ అయిన నా మీద నువ్వు భక్తి పెంచుకున్నావు. నా కోసమే కాక నీ చుట్టూ ఉన్న వారి కోసం కూడా ప్రార్థనలు పెడుతూ ఉన్నావు. ఈ మంచి గుణం భగవంతుడు ఇష్టపడతాడు. అలాగే ఈ దుర్గమ్మ కూడా ఇష్టపడ్డాను కనుకనే ఎలాంటి పక్షపాతము అని లేకుండా నిష్పక్షపాతమైనటువంటి నీ మనసు దేవుడు ఖచ్చితంగా వరం ఇస్తాడు తల్లి. భక్తి అనేది వేరే ఏమీ కాదు. అమ్మా దుర్గమ్మ అని నువ్వు నా తల్లి స్థానంలో నన్ను ఉంచావు కదా, అదే నిజమైన ప్రేమ, భక్తి, సంతోషం అనే సందర్భమైన దుర్గమ్మ అంటావు. బాధ అయినా దుర్గమ్మ అంటావు. అలా నన్ను బాధగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు దుర్గమ్మ దుర్గమ్మ అని అనుకుంటూ తలుచుకుంటూ ఉన్నావు. ఎప్పుడైతే ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కూడా అమ్మయ్య తల్లి దుర్గమ్మ అని నన్ను తలుచుకుంటావు. ఈ ప్రేమేనమ్మా నాకు కావలసింది. నా ముందుకు మనసుకు ఎంతో హత్తుకుంది తల్లి. ఈ ప్రేమ ఈ దుర్గమ్మ బిడ్డగా నిన్ను ఏర్పరింది, నాకు నీ దగ్గర చేసింది. నా మనసు నిండుగా నేను నిన్ను సంతోషం అందిస్తున్నాను తల్లి. నీకు నీ చుట్టూ ఉన్న వారికి కూడా బాధగా ఉన్న ప్రతి కాలంలో నీకు తోడుగా ఉంటాను. దేనికి కూడా నువ్వు నీరు అనేది పెట్టుకోవద్దు. నీ మనసులో ఉన్న అది కష్టానికి ముగింపు కాలం వచ్చేసింది.
నువ్వు దేనికోసమైతే ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉన్నావో, ఎప్పుడు ఓటమిని చూసి కృంగిపోతూ ఉన్నావో అవన్నీ ఇప్పుడు ఇక్కడ జరగవు. నీ లక్ష్యాన్ని అందుకుని తప్పకుండా గెలుస్తావు. నీ ఆశలు, ఆలోచనలు, కోరికలు అతి త్వరలో నెరవేరుతాయి. ఏది అంత త్వరగా మారదమ్మా. నీ లక్ష్యం చూసి ప్రయాణించు. ఏమీ లేదు, ఏమీ రాదు అనే మాటలు మరచిపో. ఎల్లప్పుడూ నీ నీడలాగా, నీ తోడుగా నీ దుర్గమ్మను ఉంటానని గుర్తుపెట్టుకో. నువ్వు కోరింది అందుకోవడానికి నీ దుర్గమ్మ నీకు అందిస్తాను. అందుకోవడానికి సిద్ధంగా ఉండు. ఇది నీ దుర్గమ్మ చెబుతున్నటువంటి సత్యవాకు. నా మీద నమ్మకం ఉంచు. నువ్వు కోరుకున్న స్థితికి తప్పకుండా వస్తావు. నీతో నీ దుర్గమ్మ ఎల్లవేళలా ఉంటాను కదా. ఏ సందర్భంలో కూడా ధైర్యాన్ని మాత్రం వీడవద్దు. నమ్మకం, ఓపిక అని ఒక 2 నాణాలకు గట్టిగా పట్టుకో. అవే నీ మనసు పోరాటాలను ఒక కొలిక్కి తీసుకొస్తాయి. నీ మనధైర్యాన్ని అధికంగా పెంచుతాయి. నీలో సామర్థ్యాన్ని పెంచి నేను లక్ష్యాల వైపుకు తీసుకుపోవడమే కాకుండా నీ జీవితం అంతా సంతోషంగా ఉండేలాగా చేస్తుంది. అంతా ముగిసే కాలం వచ్చేసిందమ్మా అంటే నీ కష్టం ముగిసే కాలం అని నీకు ఆ రోజు ఇది ఎంతో దూరంలో నీకు లేదు, చాలా దగ్గరలోనే ఉంది. నువ్వు చేయవలసిందల్లా నీ జీవితం అంతా బాగుంటుంది. జరగబోయేదంతా చూసి ఈ దుర్గమ్మకు ధన్యవాదాలు చెప్పుకోవడమే. నీకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు చేయడానికి నేను ఉన్నాను కదా. నమ్మకంతో ఎదురు చూస్తూ ఉండు. నమ్మకం అంతా గెలిచే కాలం నీకు రప్పిస్తుంది. నమ్మకంగా ఉంటే ఏదైనా సరే సాధిస్తావు అనేది తథ్యం. ఈ దుర్గమ్మను నమ్ముకున్నావు కదా, తప్పకుండా నీ జీవితం సుఖమయమవుతుంది. నీ కష్టాలకు ముగింపు కాలం వచ్చేసింది. నీ దుర్గమ్మ నీతో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు.